గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ధనాస్ లైఫ్. ఈరోజు నేను మా రూమ్లో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెసిపీ ట్రై చేశాను. అంటే మా రూమ్లో వాళ్ళకి కొంచెం డిఫరెంట్ కైండ్, బట్ ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆబ్వియస్లీ. నేను ఈరోజు సొరకాయలో కొత్తగా మిల్క్ యాడ్ చేసి ఒక కర్రీ చేశాను. ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఫస్ట్ ఒక ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు, కర్రీ లీవ్స్, చాప్డ్ గార్లిక్ వేసి సాటే చేసుకోవాలి. నెక్స్ట్ అందులో ఆనియన్స్ వేసి కొంచెం లైట్గా టర్మరిక్, సాల్ట్ వేసి సాటే చేసుకోవాలి. మీన్ వైల్ మనము ఒక జార్లో చిల్లీస్ తీసుకొని దాన్ని పేస్ట్ చేసుకోవాలి. నేను ఒక 7 to 8 చిల్లీస్ తీసుకున్నాను. బికాస్ మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి దాన్ని సాటే చేసుకొని మనం సొరకాయ యాడ్ చేసుకోవాలి. అందులో సొరకాయలో నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, సో నేను మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని సాటే చేసుకొని లిడ్ పెట్టేశాను. ఆఫ్టర్ 5 to 6 minutes నేను ముక్క ఉడికిందో లేదో చూసుకున్నాను. వన్స్ ఇంకా ఉడకలేదు అని అనుకున్నప్పుడు మళ్ళీ లిడ్ పెట్టేసి ఇంకో 5 minutes కుక్ చేశాను. ఇప్పుడు ముక్క ఉడికింది. నౌ కమ్ స్టార్ ఇంగ్రీడియంట్. నేను మిల్క్ యాడ్ చేసుకున్నాను. నియర్లీ లైక్ 300 to 400 ml ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకొని సాటే చేసుకున్నాను ఒక 5 to 6 minutes వరకు. లైక్ మిల్క్ కూడా ముక్కలోకి దిగిపోయేంత వరకు. నాకు ఎందుకో చిల్లీ పౌడర్ కొంచెం తక్కువ అనిపించి నేను మళ్ళీ మిర్చి కొంచెం యాడ్ చేశాను. ఒక 5 minutes మళ్ళీ లిడ్ పెట్టి మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పైనుంచి నేను కొంచెం కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకున్నాను. ఎంతో టేస్టీ అండ్ యమ్మీ సొరకాయ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.